హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విహారీ పాలిటిక్స్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ చరిత్రలో కనిపించి చాలా కాలం అయిపోయింది. ఆయన నటించిన చివరి సినిమా 2023లో బ్రో చిత్రంలో ప్రేక్షకులను అలరించారు. మంచి సందేశాన్ని ప్రజలకు ఇచ్చి ఇక అప్పటి నుంచి రాజకీయాల్లో బిజీ అయిపోయారు పవన్ కళ్యాణ్. ఇక 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో సంచలనాన్ని సృష్టించారు. పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా మెజార్టీతో గెలవడమే కాకుండా జనసేన పార్టీలో పోటీ చేసి 21 స్థానాల్లో గెలిచి 100% స్ట్రైక్ రేట్ సాధించి పొలిటికల్ పార్టీగా రికార్డ్ సెట్ చేశారు. ఇక ప్రస్తుతం ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవా కార్యక్రమాలను కూడా చేస్తున్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా కూడా బాధ్యతలను స్వీకరించారు. ఇక ఉప ముఖ్యమంత్రిగాను మరియు శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రిగా కూడా బాధ్యతలను స్వీకరించారు. నటుడు, రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ కు పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అడవులు, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఆయనకు అప్పగించారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ బిగ్ స్క్రీన్ పై ఎప్పుడు రీ ఎంట్రీ ఇస్తారా, సినిమాలు ఎప్పుడు విడుదల చేస్తారా అని అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి పొలిటికల్ గా ఘన విజయం సాధించిన తమ అభిమాన నటుడిని మళ్ళీ వెండి తెరపై చూసేందుకు తన ఫ్యాన్స్ ఖుషి అయిపోతున్నారు. మరి పవన్ కళ్యాణ్ లైనప్ లో ప్రస్తుతం హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి చిత్రాలు కూడా ఉన్నాయి. అయితే నెక్స్ట్ హరిహర వీరమల్లు చిత్రం విడుదలకు సిద్ధమైపోతుంది. మే 9వ తేదీన ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక నెక్స్ట్ మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజీ ఎప్పుడు వస్తుందా అని అందరూ కాచుకొని కూర్చున్నారు. సాహో వంటి భారీ యాక్షన్ చిత్రాన్ని తెరకెక్కించిన యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వాన్ని వహిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్స్ హైదరాబాద్ మరియు ముంబైలో జరగనుంది. ఇప్పటికే హాఫ్ ఆఫ్ ది మేజర్ పార్ట్ పూర్తి చేశారు. మళ్ళీ తాను డేట్స్ ఇస్తే ఇక మిగతా పార్ట్ కూడా పూర్తి కానుంది. అయితే ఈలోగా విఎఫ్ఎక్స్, సీజీకి సంబంధించిన పనులను పూర్తి చేసుకున్నారట టీం. అందుకోసం ఓ కొత్త టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. తాజాగా ఓజీ స్టోరీ లీక్ అయినట్లు సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఇక ఓజీ చిత్రంలో పవన్ కళ్యాణ్ కనికరం లేని డాన్ పాత్ర ఓజస్ గంభీరాలో కనిపించబోతున్నారు. 10 ఏళ్ల అజ్ఞాతంలో ఉండి తిరిగి ముంబైకి వచ్చిన తర్వాత మరో డాన్ ఓమి బహును చంపేస్తాడు. మిగతా క్రిమినల్స్ ను కూడా క్లియర్ చేస్తాడు. అయితే అసలు ఆ 10 ఏళ్లు ఏం జరిగింది, ఈ డాన్ కథ ఏంటి అనే కథతో భారీ యాక్షన్ సన్నివేశాలతో ఓజీ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ 3 కాలాల పాటు కనిపిస్తారట. అందులో 30 ఏళ్ల యువకుడిలాగా కనిపించబోతున్నారట పవన్ కళ్యాణ్. అయితే అప్పటి లుక్స్ ను తిరిగి తీసుకురావడానికి ఓజీ టీం డీ-ఎగింగ్ టెక్నాలజీని వినియోగిస్తున్నారనే ప్రచారం. ఈ టెక్నాలజీ ద్వారా నటులను యంగ్ లుక్ లో చూపించడం సాధ్యమైపోతుంది. రీసెంట్ గా తమిళంలో దళపతి విజయ్ నటించిన గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమాలో ఈ టెక్నాలజీని వాడారట. ఇక ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ సినిమాలో ఈ టెక్నాలజీని వాడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఇదే నిజమైతే పవన్ కళ్యాణ్ ని యంగ్ లుక్ లో చూసే అదృష్టం ప్రేక్షకులకు కలుగుతుందనే ఆశతో, ఆవేశంతో ఎదురు చూస్తున్నారు. డివివి దానయ్య 250 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు ఈ చిత్రాన్ని. ఇమ్రాన్ హష్మి, ప్రియాంక మోహనన్ కీలక పాత్రల్లో పోషిస్తున్నారు.